ఉత్తరప్రదేశ్లో జరుగు ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సహిస్తుందో మేము కూడా ఏపీఎస్ఆర్టీసీ తరపున రావులపాలెం డిపో నుంచి 4వ తారీఖున ఒక 3 బస్సులు, 8వ తారీఖున ఒక బస్సు, 18వ తారీఖున 2 బస్సులు పంపించటకు ప్లానింగ్ చేస్తున్నామండి. ఈ 4వ తారీఖున వెళ్ళే బస్సు 8 రోజుల యాత్ర, 10,500 ఛార్జీ. భువనేశ్వర్, పూరి, కోనార్క్, ప్రయాగరాజ్ కుంభమేళ, వారణాసి, గయా, బుద్ధగయ మొదలగు క్షేత్రములు చూసుకొని అయోధ్యలో దర్శనం చేసుకొని మిమ్మల్ని జాగ్రత్తగా మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాము. కొత్త బస్సులను ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఈ భక్తులకు భోజన వసతి, ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిను, వంట మనుషులు అదే బస్సులో మీతో పాటే వస్తారు. వాళ్ళు మీరు దర్శనం చేసుకుని వచ్చేలాగా వాళ్ళు ఆహార పదార్థాలు తయారు చేస్తారు. అదేవిధంగా మనం 8వ తారీఖుని పంపించే బస్సు 12వ తారీఖుని ప్రయాగరాజ్ మహాకుంభమేళా దగ్గర పౌర్ణమి రోజున ఉంటుంది. కొంతమంది భక్తులు కోరిన మేరకు 8వ తారీఖుని ఏర్పాటు చేయడం జరిగింది. మరియు 18వ తారీఖున ఏర్పాటు చేసిన బస్సులు మహాశివరాత్రి 26వ తారీఖున కాశీలో ఉంటుంది. కొంతమంది భక్తుల కోరిక మేరకు 18వ తారీఖున 2 బస్సులు ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఎవరైనా భక్తులు ఒక గుంపులుగా ఉన్నట్లయితే ఆ గ్రామమునకు మా బస్సు పంపిస్తాము. ఎక్కువ మంది ప్రయాణికులు భక్తులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఏపీఎస్ఆర్టీసీ తరపున రావులపాలెం డిపో మేనేజర్ శ్రీ జీజీవి రమణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.